తూర్పుగోదావరి జనసేన నేతలు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. తాడేపల్లిగూడెంలో జనసేన అసెంబ్లీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాసు, పాలూరి శేషు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ అని, కార్యకర్తలందరూ కష్టపడి జనసేన అధినేతను సీఎం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. నీతి నిజాయితీకి నిదర్శనం జనసేన పార్టీ అని, ప్రజలందరూ ఓటు వేసి జనసేనను గెలిపించాలని కోరారు. మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్న ఏకైక పార్టీ జనసేన అని వారు చెప్పారు. డెవలప్ అయిన వార్డులు మొట్టమొదటి వాటి 31 వార్డులు. ఇక్కడ కనీసం రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేని పరిస్థితి. ఎంకరేజ్మెంట్ గురై ఉండేది ఈ రోడ్లన్నీ. అవన్నీ కొట్టించి మరి ఈ రోడ్లన్నీ ఏం చేయాలంటే ఇక్కడున్న ప్రజల కోసం, ఇక్కడున్న ప్రజల దుర్భర పరిస్థితి అంతా చూశాను. తప్పనిసరిగా మార్పు రావాలని చెప్పి ఆలోచన చేసి ఇవన్నీ చేసుకుంటూ రావడం జరిగింది. అందరూ చూశారు గడిచిన 4.5 సంవత్సరాల్లో ఈ పట్టణంలో ఎలాంటి పనులు మరి చాలా చేసుకుంటూ వచ్చాం. అన్ని వార్డుల్లోనూ మరి కాలువేత అంతా చాలా వార్డు, 28వ వార్డు కానీ, 31వ వార్డు కానీ, 32వ వార్డు కానీ, 27వ వార్డు కానీ, ఇవన్నీ డెవలప్మెంట్ లేని వార్డులు. ఇవన్నీ కూడా చేసుకుంటూ రావడం జరిగింది. అలాంటప్పుడు ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఆశీర్వదించి వాళ్ళగా స్వతంత్రంగా మరి జనసేన పార్టీని గెలిపిస్తాం, మీతో మేము ఉంటాం, కడవరకు పోరాడదాం, మంచి మార్పు తీసుకొద్దాం అని ఈ వార్డులో ప్రజలంతా రావడం చాలా సంతోషకరం. అంతేకాకుండా ఈరోజు ఈ వార్డులో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా నాకు తెలుసు. ఇక్కడ ప్రజలకు తెలియడం కాకుండా నాకు కూడా తెలుసు. ఎందుకంటే అన్ని రోజు తిరుగుతూ ఉంటాం. ఇక్కడ ఇబ్బందులన్నీ ఒకటొకటిగా నేను చేసుకుంటూ వచ్చాం. రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాంతం. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.